బ్రో పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా మాత్రం చాలా శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి ఫ్యాన్స్లో చాలా ఎంతో అంచనాలు ఉన్నాయి, హైప్ ఉంది. సో ఆల్రెడీ అక్కడ ముంబై షెడ్యూల్స్ చేయాలి, చాలా పెండింగ్ ఉన్నాయి అన్నారు. అదంతా కూడా ఆయన కేల్ ఖతం చేసేసారు, మొత్తం షూటింగ్ అయిపోయింది. ఇక మిగిలిందల్లా విజయవాడ పోర్షన్స్ అంటున్నారు. సో ఓజీ షూటింగ్ అప్డేట్ ఎంతవరకు వచ్చింది? అంటే ఓజీ సినిమాకున్న క్రేజ్ ఎట్లా ఉందంటే, ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా అట్లీస్ట్ సినిమా స్టార్ట్ చేయకుండా ముందు జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్తోనే ఈ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది, ఈ రేంజ్లో క్రేజ్ అనేది ఇప్పటివరకు ఏ సినిమాకి చూడలేదు. బాహుబలి లాంటి సినిమా కూడా దానికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇచ్చిన తర్వాత ఇలాంటి క్రేజ్ వచ్చింది. కానీ ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ సినిమాకి మాత్రం చాలా కలిసి వచ్చే విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు. ఆయన అటు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజుల పాటు టైం ఇవ్వలేకపోయాడు. సో ఇప్పుడు రీసెంట్గానే హరిహర వీరమల్లు అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఆ విషయంలో కూడా ఆయన షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ సినిమా టీం వాళ్ళు చేసే వర్క్స్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి. సో అందుకోసమని ఇప్పుడు జూన్ 12కు రావాల్సిన సినిమాను కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేశారని వినిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు ఓజీ సినిమా అందరి కన్ను కూడా ఓజీ సినిమా మీదనే ఉంది. మరి దానికి సంబంధించి రీసెంట్గా ముంబైలో షూటింగ్ జరుగుతుందని చెప్పారు. సో అక్కడ జరగాల్సినటువంటి అన్ని సీన్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు, మొత్తం తొందరగానే కంప్లీట్ చేసేసారు. సో ఇప్పుడు విజయవాడకి అంతా కూడా షిఫ్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు విజయవాడలో ఎట్లా అంటే ఆయనకు ఇక్కడ రాజకీయాల పని అక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సినిమా షూటింగ్ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ముంబైలో అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడానికి ఏదైనా అర్జెంట్ పని ఉందనుకో రాజకీయాలకు సంబంధించి ఆయనకు పొలిటికల్గా కష్టం అవుతుంది. సో అందుకోసమని ముందుగా దూరం ప్రదేశాల్లో ఉన్నటువంటి షూటింగ్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో ఇప్పుడు డైరెక్ట్గా విజయవాడను సెట్టింగ్ చేసుకొని అయినా సరే లేకపోతే అక్కడైనా పెట్టుకుంటే అర్జెంట్ ఏదైనా పని వచ్చినా కూడా అక్కడికి వెళ్ళొచ్చు, మళ్ళీ తొందర వచ్చి షూటింగ్లో పాల్గొనవచ్చు. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి విజయవాడకు సెట్ అంతా కూడా షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఓజీ సినిమా తొందరలోనే ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. దీనికి కూడా షూటింగ్ కంప్లీట్ చేసేసి గుమ్మడికాయ కొట్టేస్తారు, ఇంకా రావాల్సిందే బాకీ ఉంటుందనే విధంగా అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఓజీ సినిమా కోసం అయితే ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అది రాజకీయం సంబంధించి మీటింగ్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఓజీ అని అరవడం కావచ్చు. సో ఈ విధంగా అయితే వాళ్ళు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికి ఒక ముంబై గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రావడం కావచ్చు. సో మొత్తానికైతే మరి పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక మంచి కలిసి వచ్చే సినిమా. హరిహర వీరమల్లు కన్నా కూడా ఈ సినిమాతోనే చాలామంది అనుకుంటున్నారు. చూడాలి మరి ఇప్పుడు విజయవాడ అంటున్నారు, ఎప్పుడు దీని గురించి ఎలాంటి అప్డేట్ వస్తుందని.